రైట్. ఇక బలూచిస్తాన్ అయితే పాకిస్తాన్కి షాక్ ఇచ్చిందనే చెప్పొచ్చు. ఇక కొత్తగా వాళ్ళు స్వతంత్ర దేశంగా అయితే వాళ్ళే ప్రకటించుకున్నట్టుగా తెలుస్తా ఉంది మనకి. అయితే దీనికి సంబంధించి మనతో పాటు మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా అవుట్పుట్ ఎడిటర్ సిద్ధంగా ఉన్నారు. వెంకట్, చెప్పండి, ఏ విధంగా చూడొచ్చు బలూచిస్తాన్ పాకిస్తాన్ అరాచకాలను అన్ని అణిచివేస్తోంది మమ్మల్ని అంటూ కూడా బలూచిస్తాన్ వాళ్ళు స్వతంత్రంగా మా దేశం ఇది అనేసి అని చెప్పి ప్రకటించుకున్నారు. దీనికి భారత్ కి సంబంధించి కూడా ఎంబసీలు అన్ని కూడా ఇక్కడికి వచ్చి ఏర్పాటు చేయాలి అంటూ కూడా బలూచిస్తాన్ కోరుతోంది. అయితే ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇది పాకిస్తాన్ కు ఒక దెబ్బలాగానే అనుకోవచ్చా? ఖచ్చితంగా షాట్గా ఒక పెద్ద షాక్గానే భావించాల్సిన అవసరం ఉంటుంది. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ పరిణామాల నేపథ్యంలో ఆ దేశంలో పాకిస్తాన్లో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. అదేంటంటే పాకిస్తాన్లో 9th లార్జెస్ట్ సిటీగా ఉన్నటువంటి బలూచిస్తాన్ ప్రాంతాన్ని, అంటే క్వెట్టా నగరం బలూచిస్తాన్కి క్యాపిటల్గా వాళ్ళు కన్సిడర్ చేస్తూ ఉంటారు. ఆ నగరం 9th లార్జెస్ట్ సిటీగా ఉంది అక్కడ. సో ఈ కొంత ఏదైతే ఉందో బలూచిస్తాన్ 16 లక్షల మంది జనాభా అక్కడ నివసిస్తూ ఉంటారు. సో వీళ్ళంతా కూడా ఎప్పుడు కూడా పాక్ ఆర్మీని, పాక్ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ తీరు కావచ్చు, వాళ్ళ వ్యవహార తీరు కావచ్చు, పర్టికులర్గా బలూచిస్తానీయుల పట్ల ఆ ప్రభుత్వం పాక్ ఆర్మీ అణచివేతకు వ్యతిరేకంగా సుదీర్ఘంగా పోరాటం చేస్తూ వచ్చారు. సో ఈ క్రమంలో ఈ యొక్క పరిణామం ఏదైతే చోటు చేసుకుందో భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం, యుద్ధ పరిణామాలు చోటు చేసుకునే నేపథ్యంలో ఒక డెసిషన్ తీసుకోవడం జరిగింది. వారే పాకిస్తాన్ నుంచి విడిపోతున్నట్టుగా స్వయంగా ప్రకటించుకొని దానికి పార్లమెంట్ ఏర్పాటు చేసుకోవడం, జాతీయ చిహ్నం ఏర్పాటు చేసుకోవడం, జాతీయ గీతాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నట్లుగా సోషల్ మీడియాలో షేర్ చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ సంబరాలు కూడా చేసుకుంటూ ఉన్నారు. ఎందుకంటే తమకి నిజమైన స్వాతంత్రం ఇప్పుడు వచ్చిందనే ఒక సంబరాన్ని చేసుకున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంతేకాదు ఇతర దేశాలని, భారత్తో పాటుగా మిగిలిన దేశాలను కూడా రమ్మంటూ ఉన్నారు. మా వైపుకు రండి, ఇక్కడ ఎంబసీలు ఏర్పాటు చేసుకోండి, వాణిజ్య వ్యాపార సంబంధాలను పెంచుకోండి అంటే ఒక పిలుపును కూడా ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్ బోర్డర్కి దగ్గరలో ఉంటుంది. ఈ ప్రాంతం బలూచిస్తాన్ అనే ప్రాంతం ఒకటి ఉంటుంది. అక్కడ ఆ బలూచిస్తాన్కి క్వెట్టా అనే నగరం ప్రధానంగా క్యాపిటల్ సిటీగా కన్సిడర్ చేస్తున్నారు. క్వెట్టాని ఫ్రూట్ గార్డెన్ ఆఫ్ పాకిస్తాన్ అంటారు. అంటే ఎక్కువగా పండ్ల తోటలు ఎక్కువ పండుతూ ఉంటాయి. అదేవిధంగా డ్రై ఫ్రూట్స్ తయారీకి కూడా అక్కడ బేస్గా ఉంది. సో చాలా ఓ మాట చెప్పాలంటే ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి మధ్య ఒక ట్రేడ్ సంబంధించి ఏదైనా వాణిజ్య సంబంధాలు బాగా కీలకంగా ఏదైనా ఉందనంటే బలూచిస్తాను దాని క్యాపిటల్ క్వెట్టా నగరం వేదికగా ఈ ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి మధ్య వాణిజ్య వ్యాపారాలు కొనసాగుతూ ఉంటాయి. పర్టికులర్గా ఫ్రూట్స్ సంబంధించి ఎక్కువగా కొనసాగుతూ ఉంటాయి. ట్రాన్సాక్షన్స్ ఎక్కువ ట్రాన్స్ఫార్మింగ్తో పాటుగా ఇవి వ్యాపార లావాదేవీలు జరుగుతూ ఉంటాయి. సో చాలా కాలంగా బలూచిస్తాన్ ప్రజలంతా కూడా పాకిస్తాన్ని నాయకత్వాన్ని, లేదంటే పాక్ ఆర్మీని తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తూ ఉన్నారు. సో ఇది ఒక మంచి ఛాన్స్గా తీసుకున్నారు ఖచ్చితంగా ఇప్పుడే. ఎందుకంటే భారత్ యుద్ధంలో, అంటే ఆపరేషన్ సింధూర్ పేరిట భారత్ చేపట్టినటువంటి యుద్ధంలో పాక్ చాలా తీవ్రంగా దెబ్బతిన్న విషయం. అఫ్కోర్స్ వాళ్ళు కవర్ చేసుకుంటున్నారు, డిఫెండ్ చేసుకుంటున్నారు, తమకేం కాలేదు, మేమే భారత్పై విజయం సాధించామని పదే చెప్పుకుంటున్నప్పుడు కూడా వాస్తవ పరిస్థితులు కంప్లీట్గా భిన్నంగా ఉన్నాయి. అవన్నీ కూడా సోషల్ మీడియాలో కనిపిస్తూనే ఉన్నాయి. ఎవరు ఎంత డ్యామేజ్ చేశారు, ఎక్కడ ఏ ఎయిర్ బేస్ నష్టమయ్యాయి, మిలిటరీ స్థావరాలు ఎక్కడ నాశనం అయ్యాయి, ఇవన్నీ కూడా మనకి కనిపిస్తూ ఉన్న నేపథ్యంలో సో ఇదొక సిచ్యువేషను. భారత్ అటాక్కి పాకిస్తాన్ ప్రభుత్వం కావచ్చు, ఆర్మీ కావచ్చు చాలా చిత్తు అయిపోయింది. కాబట్టి సో ఈ సమయంలోనే వాళ్ళు చాలా బలహీనంగా ఉన్న సమయంలో మనం విడిపోతే బాగుంటుందనే ఒక కాన్సెప్ట్తో బలూచిస్తాన్ ఉన్నటువంటి ఎవరైతే లిబరేషన్ ఆర్మీ కావచ్చు, కొన్ని సంస్థలు ఏవైతే పాకిస్తాన్ నుంచి విముక్తి కోసం BLAతో పాటుగా కొన్ని సంస్థలు చాలా బలంగా పనిచేస్తున్నాయి, దశాబ్దాలుగా పనిచేస్తున్నాయి. మేము ఆ పాకిస్తాన్ ప్రభుత్వంతో కాబట్టి ఆర్మీతో పాటు ఉండలేము, వాళ్ళు కంప్లీట్గా ఎప్పుడు కూడా తమపై అణచివేత ధోరణి లేదంటే తొక్కేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు, మానవ హక్కుల ఉల్లంఘన కొనసాగిస్తూ ఉంటారనే ఒక బలమైన రీజన్స్ మొత్తాన్ని కూడా కండెమ్ చేస్తూ వాటన్నిటిని కూడా వ్యతిరేకిస్తూ చాలా కాలంగా పోరాటం చేస్తున్నారు. వాళ్ళ పోరాటానికి ఎట్టకెలక ఒక సొల్యూషన్ దొరికినట్టు భావించాల్సిన అవసరం ఉంటుంది. అఫ్కోర్స్ దీన్ని స్వతంత్ర దేశంగా గుర్తింపు రావాలంటే అఫ్కోర్స్ వాళ్ళు స్వతంత్ర దేశంగా పరిగణించుకున్నప్పుడు కూడా ప్రపంచ దేశాల్లో గుర్తింపు అంటూ రావాలి. గుర్తింపు వచ్చిన తర్వాతనే వాణిజ్య వర్తక వ్యాపారం సంబంధించి కొంత స్టెప్స్ జరుగుతూ ఉంటాయి. తద్వారా ఆ దేశం యొక్క ఆర్థిక స్థితి, ఆ దేశం యొక్క ఆర్థిక పరిస్థితి స్టేబిలిటీగా ఉండే అవకాశం ఉంటుంది. సో ఈ గుర్తింపులను రావడానికి ఖచ్చితంగా టైం పట్టే అవకాశం ఉంటుంది. బట్ ఇప్పటికైతే వాళ్ళు ఏదైతే డెసిషన్ తీసుకొని బయటకు వచ్చారో, జాతీయ గీతం, కొత్త పార్లమెంట్ ఏర్పాటు చేస్తున్నారు, క్వెట్టా నగరాన్ని వాళ్ళు క్యాపిటల్గా నిర్ణయించుకొని దాన్ని చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా అక్కడైతే బలూచిస్తాన్ ప్రాంతంలో అయితే ఒక సంబరాలు అంబరాన్ని అంటే అనుకోని భావించాల్సిన అవసరం ఉంటుంది. మమత. రైట్. థ్యాంక్ యూ వెంకట్. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.